హాయ్ అండి, వెల్కమ్ టు చామూస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ మటన్ కైమా ఫ్రై అండి. 300 గ్రాములు కైమా తీసుకున్నాను, 3 ఉల్లిపాయలు, కొత్తిమీర అండి, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, గరం మసాలా, తగినంత ఆయిల్ అండి. ఇప్పుడు బాండి పెట్టుకున్నాం, ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకుందాం, పచ్చిమిరపకాయలు కూడా. ఇవి మంచిగా మగ్గబెట్టుకుందామండి. కైమా ఫ్రై చేస్తున్నానండి, కూరలకు కూడా వండుకుంటారు. ఫ్రై బాగుంటుందండి. బాగుంటుందని అంటున్నాను అనుకోవద్దు. సాల్ట్ వేసుకుందామండి. ఉల్లిపాయ మంచిగా మగ్గుతాయి సాల్ట్ వేసుకుంటేను. మంచిగా కలిపేసుకుందాం. మంచిగా సిమ్లో పెట్టుకొని మగ్గబెట్టుకుందామండి. ఇలా మూత పెట్టేసుకుందాము. అలా మగ్గినేమో చూసుకుందామండి. ఒకసారి కలుపుకుందాం. కైమాలో ఎల్లుల్లిపాయలు కూడా వేసుకుని వండుకున్న బాగుంటుందండి. కూరలో అయినా ఫ్రైలో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మటన్ కైమా వేసేసుకుందాము. మీకు ఒక బ్యూటీ టిప్ చెప్తానండి. ఇప్పుడు ఫేస్కి కొంతమంది టమాటా పెట్టుకుంటారు, యాపిల్ పెట్టుకుంటారు, క్యారెట్ పెట్టుకుంటారు, రకరకాలుగా పెట్టుకుంటారు కదండి. సాల్ట్ వేసుకుందామండి తగినంత. అయితే పెట్టుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కొంచెం వెన్న పెట్టుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు పసుపు వేసేసుకుందాము. వెన్న అంటే ఇప్పుడు పాల మీద వచ్చే మేగడ పెట్టుకోవాలండి. కాసిన పాల మీద మేగడ పెట్టుకోవచ్చు. పెట్టుకుని ఒక 5 minutes ఉంచుకుని అప్పుడు కడిగేసుకోవాలండి. చాలా బాగుంటుంది. అల్లం 2 స్పూన్లు వేసుకున్నాం కదా. ఇప్పుడు మంచిగా కలిపేసుకొని మంచిగా మగ్గబెట్టుకోవాలండి. ఇలా దగ్గరికి రానిచ్చుకోవాలి. ఇంకా కొన్ని వాటర్ ఉన్నాయి, ఆ వాటర్ కూడా అయిపోయి ఇట్లా గరం మసాలా వేసేసుకుందామండి, 1 స్పూను. ఇప్పుడు ధనియా పౌడర్ 2 స్పూన్లు వేసుకోవాలి. కారం తగినంత అండి. అయితే అవన్నీ పెట్టుకున్న తర్వాత ఫేస్ వాష్ అయిన తర్వాత డ్రై అయిపోద్దండి ఫేస్. ఆ డ్రై అవ్వకుండా ఉండటానికి పాల మీద మేగడ తీసుకుని రాసుకుని 5 minutes తర్వాత మామూలుగా స్నానం చేసేస్తే స్కిన్ అది మెత్తబడుతుందండి. అప్పుడు ఏ క్రీములు రాసుకున్నా కూడా మంచిగా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి. ఇంకా అన్నీ వేసుకున్నాం కదండి. మంచిగా ఇంకా పొడి పొడిగా వచ్చే వరకు ఇలా దగ్గరగా ఉంచుకోవాలి. ఇలా అంతేనండి. కొత్తిమీర వేసేసుకుందాము. రెడీ అయిపోయిందండి మటన్ కైమా ఫ్రై. బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. చాలా థ్యాంక్స్ అండి. సపోర్ట్ చేయండి.